మసీదు కిటికీలు అంటే డోర్ అంత అంత ఫాస్ట్ కాదు బాగా అయితేనో కరెక్ట్ ఇంకోటి బైపాస్ వన్ మంత్ చేశారు. నేను సరే అంటే స్టార్ట్ చేస్తాను. కలెక్టర్ అందరూ సరే అనిపిస్తున్నాను. మన ఎట్టి పరిస్థితిలో బిఫోర్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఈ 150 ఇచ్చేయాలి, ఓదులకి ఇచ్చేయాలి. మా కొత్త ఇల్లు అయితే ఊళ్ళో ఇచ్చేయాలి. క్లోజ్ అయిపోవాలి. కంటిన్యూషన్ కంటిన్యూషన్ 5 లక్షలు ఈనాగా ఇల్లు తీసుకో. ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక చిన్న చిన్నగా ఉండేటోళ్ళు చిన్న చిన్న 12 అంటే 8,000 అంటే ఇది అంటే మా 12 కూడా రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి గవర్నమెంట్కు ప్రభుత్వానికి నివేదించి ఏదైతే ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి మరి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మరి గత సంవత్సరాల కొద్దీ మిగిలిపోయినటువంటి ఇళ్లను త్వరలోనే మంజూరు తీసుకొచ్చి రాబోయే 3-4 మాసాలలోనే దాన్ని పూర్తి చేయించి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఓదెల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి రావడం జరిగింది. మరి ఇది ఓదెల కానీ, శ్రీరాంపూర్ కానీ, సుల్తానాబాద్ కానీ, పెద్దపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి డిఎంఎఫ్టీ నిధులతో కూడా ఇప్పటికే పనులు ప్రారంభించినాం. మరి వీటిని కూడా త్వరలోనే వీటికి మంజూరు తీసుకొచ్చి రాబోయే 2-3 మాసాలలోనే ఆ పనులను కూడా పూర్తి చేసి మరి పేదలు ఎవరైతే ఉన్నారో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు లేక ఇటు వర్షాలకు, అటు ఎండలకు, అటు చలికి ఇబ్బంది పడేటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేయూత ఇచ్చే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇవే కాకుండా రేపు ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున ఇండ్లు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇవ్వడానికి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి ఏదైతే కెనాల్ నుండి మోడల్ స్కూల్ వరకు కూడా 650 మీటర్లు తక్షణమే సీసీ రోడ్ కావాలి, పిల్లలకు ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రేమ్ సాగర్ రెడ్డి గారు కానీ, మహేందర్ గారు కానీ, వారితో పాటు మరి శంకర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సింగిలింలో సుమారెడ్డి కానీ, వీరన్న కానీ, మధు కానీ, మరి ఇక్కడ చాలామంది మా సోదరుడు రవి కానీ, స్వామి కానీ, మాజీ ఎంపీటీసీ తర్వాత స్వామి కానీ, వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ కానీ,
తర్వాత సంతోష్ కానీ తర్వాత చీకట్ల మునిన గారు కానీ ఈ దానిలో పాల్గొనడం జరిగింది.